మొన్నటికి మొన్న హెచ్సియు భూములు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి కూడా కాజేయడానికి కాంగ్రెస్ కుట్ర పడింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ధర్నా చూసాం, పెద్ద ఎత్తున స్ట్రైక్ చేసాం. అది కూడా కోర్టు వరకు వెళ్ళినటువంటి విషయం, కోర్టు నుంచి కూడా ముట్టికాయలు వచ్చినటువంటి విషయం చూసాం. అది మరొక ముందే మళ్ళీ హిల్ట్ పాలసీ పేరిట పరిశ్రమలకు సంబంధించినటువంటి భూమిని కూడా కన్నేసింది. ఆ పరిశ్రమల భూమిని కూడా కాజేయడానికి కాంగ్రెస్ సర్కారు పూనుకున్నటువంటి అంశం మనం క్లియర్ కట్గా చూసాం. ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించి దేశంలోనే ఒక యూనివర్సిటీ ఉంది, ఉర్దూ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 50 ఎకరాల భూమిపైన కూడా కన్నేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దానికి సంబంధించి ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థి లోకం కూడా పెద్ద ఎత్తున గర్జిస్తుంది. ఒక్క ఇంచు భూమి ముట్టినా కూడా ఊరుకునే పరిస్థితి లేదని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసినటువంటి ఇప్పటి వరకు మనం చూసినటువంటి విజువల్స్ మనం చూసాం, వాళ్ళ బైట్స్ కూడా చూసాం. ఇదే అంశం సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ కూడా సిద్ధంగా ఉన్నాడు. కిరణ్ చెప్పండి, మొత్తానికి ఏదైతే విద్యార్థి లోకం కూడా ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థి లోకం కూడా ఒక్క ఇంచు భూమి ముట్టినా కూడా ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి హెచ్చరిస్తున్నటువంటి అంశం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సురేష్, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పడినప్పటి నుంచి 2 సంవత్సరాలు గడుస్తుంది. ఇటు ఉన్నటువంటి ప్రభుత్వ భూములపైన గద్దల్లా వాళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే 2 సంవత్సరాలుగా కనిపిస్తుంది. ఎందుకంటే అటు మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి కన్నంతా కూడా ఇటు విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి భూములపైనే పడింది. ఎందుకంటే ఆదాయం రాకపోగా తాను చేస్తున్నటువంటి వ్యవహార శైలి పట్ల పూర్తిగా రాష్ట్ర ఖజానా అంతా కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాష్ట్ర ఖజానా ఖాళీ కావడంతో ఆపసోపాలు పడుతూ పూర్తిగా భూముల అమ్మకాలపైనే ఇటు కమిషన్లు దండుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు రేవంత్ రెడ్డి కుట్రలు కూడా పెద్ద ఎత్తున కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పటికే హెచ్సియు భూముల వివాదం 400 ఎకరాలు కంచగచ్చిబోలి భూములను అప్పనంగా కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పేందుకు కుట్రలు పంపుతున్నటువంటి నేపథ్యంలో అప్పుడు సుప్రీంకోర్టు కూడా పెద్ద ఎత్తున మొట్టికాయలు వేసింది. రేవంత్ రెడ్డి ఆ విషయంలో వెనక్కి తగ్గారు. మరోవైపు ఉద్యాన యూనివర్సిటీతో పాటు అగ్రికల్చర్ యూనివర్సిటీ, అంతేకాకుండా కాలోజీ హెల్త్ యూనివర్సిటీ లాంటి భూములపైన కూడా కన్నేశారు. ఇటీవల కాలంలో హెచ్సియు భూముల వివాదం పెద్ద ఎత్తున రావడంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గారు. తాజాగా మరొక 50 ఎకరాలు ఉర్దూ యూనివర్సిటీ ఏదైతే ఉందో మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ, నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో ఉన్నటువంటి 200 ఎకరాల్లో 50 ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భవనాలు నిర్మించేందుకు స్వాధీనం చేసుకుంటామంటూ కూడా రెవెన్యూ శాఖ ఇప్పటికే ఏదైతే ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించిన రిజిస్ట్రార్కు నోటీసులు జారీ చేసింది. ఈ భూములన్నీ కూడా 200 ఎకరాల్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో, విద్యార్థులకు అనుకూలంగా ఉండేటువంటి వాతావరణంలో పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పేందుకు, పెద్ద బడా నేతలకు, ఇటు బిగ్ బ్రదర్స్కు అప్పచెప్పేందుకు తాను కూడా కొన్ని కుట్రలు చేసినట్టుగా మనమైతే అర్థం చేసుకోవచ్చు. 1998 జూలై 23న నాటి హెచ్ఎండిఏ ఇవన్నీ కూడా భూములను పంచనామా చేసి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఉర్దూ యూనివర్సిటీకి అప్పగించింది. అప్పుడు కొన్ని భవనాలు నిర్మించి విద్యార్థులకు చదువు పట్ల కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేసే విధంగా లోపల కొన్ని ప్రణాళికలు అయితే సిద్ధం చేసి కనిపెట్టింది. అయితే డిసెంబర్ 15న వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకునేందుకు 50 ఎకరాలకు సంబంధించి రిజిస్ట్రార్కు నోటీసులు కూడా జారీ చేయడంతో ఈ భూములను వెనక్కి తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. నాడు హెచ్సియు భూముల వివాదం కూడా అదే రీతిలో కొనసాగింది. అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులన్నీ కూడా పూర్తిగా రోడ్లపైకి వచ్చి ఆర్తనాదాలు పెట్టినటువంటి, చనిపోయేటువంటి ప్రమాదం కూడా కనిపించింది. అప్పుడు 400 ఎకరాలు కూడా పూర్తిగా సుప్రీంకోర్టు అక్కడ ఉన్నటువంటి చెట్లను ఎందుకు తొలగించారు, వన్యప్రాణులన్నీ కూడా రోడ్లపైకి వచ్చి చనిపోతా ఉన్నాయని కూడా సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో వెనక్కి తగ్గింది. ఇటీవల కాలంలో హిల్ట్ పాలసీతో ఇండస్ట్రియల్ భూములు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా కార్పొరేట్ శక్తులకు అమ్మి కమిషన్లు దండుకునేందుకు, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నింపుకునేందుకు కుట్రలు ఇబ్బందులు ఏనాడు కూడా ఎదురుకాలేదు. రాష్ట్ర ఖజానాను పెంచే పూర్తిగా సంపదను సృష్టించినటువంటి గత ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అంతా కూడా పేదల భూములు కావచ్చు, లేదంటే ఉన్నటువంటి యూనివర్సిటీల భూమిపైనే కన్నేస్తుంది. అంతేకాకుండా నాడు లగచర్ల నుంచి మొదలుకొని ఇవాళ ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములపైనే ప్రధానంగా కన్నేసింది. ఈ భూములను 50 ఎకరాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఉర్దూ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. అప్పుడు ఎవరైతే అగ్రికల్చర్ యూనివర్సిటీని హైకోర్టుకు అప్పచెప్పడం పట్ల కూడా అప్పుడు విద్యార్థుల నుంచి కూడా పూర్తి స్థాయి వ్యతిరేకత లభ్యమైంది. అక్కడ హైకోర్టు భవనం నిర్మిస్తున్నామంటూ కూడా చెప్పారు. మరొక వైపు కంచగచ్చిబౌలికి సంబంధించినటువంటి హెచ్సియు భూముల వివాదం నుంచి కూడా విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో గత 2 నెలల పాటు పెద్ద ఎత్తున పోరాటం అనేది కొనసాగింది. ఇప్పుడు అదే తరహాలో ఉర్దూ యూనివర్సిటీలో విద్యార్థులంతా కూడా తమ గలం వినిపిస్తూ ఉన్నారు. గత 2-3 రోజుల నుంచి కూడా ఈ ప్రయత్నాలన్నీ కూడా ముమ్మరం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించినటువంటి
ఆ భూములను లాక్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుండటంతో విద్యార్థులు కూడా ఇక ఆలస్యం చేయకూడదు, ఖచ్చితంగా దీనికి పోరాటానికి సిద్ధం కావాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఈరోజు సాయంత్రం కూడా యూనివర్సిటీలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పెద్ద మొత్తంలో విద్యార్థులు కూడా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ పాలసీ పేరు మీద ఇండస్ట్రియల్ భూములన్నీ కూడా అమ్మేందుకు కుట్ర చేసింది. ప్రతి ఒక్క చోట ఇక్కడ అని కాదు, ప్రతి హైదరాబాద్లో కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ భూములపైన కన్నేసి ఆ సంపదను కాపాడుకోవాల్సింది పోయి పూర్తిగా వాటిని అమ్మి రాష్ట్ర ఖజానా నింపుకునేందుకు చూశారు. సరే, ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు భూములు అమ్మితే తప్ప ఇబ్బంది లేదనుకోవచ్చు. కానీ వాటి అన్నింటినీ కూడా కార్పొరేట్ శక్తులకు అమ్మి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మి డబ్బులు కమిషన్లు తీసుకునేందుకే కుట్రలు చేస్తుంది. పూర్తి స్థాయి భూములన్నీ కూడా అమ్మిన తర్వాత తెలంగాణకు మిగిలేదేంటిగా అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు కావచ్చు, విద్యార్థులు కూడా మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉర్దూ యూనివర్సిటీ నుంచి మరొక పోరాటం కూడా సిద్ధమవుతుంది. నెలకొక భూముల వివాదం తెర మీదకి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు గడిచినటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా ఒక పైసా ఆదాయం రాకపోగా, సెంట్రల్ నుంచి కనీసం మాట్లాడేటువంటి ప్రయత్నం చేయకపోగా, సంక్షేమ పథకాలన్నీ కూడా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. భూముల అమ్మకాలపైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఎక్కడికక్కడ భూ వివాదాలను సృష్టిస్తూ అటు హైడ్రా పేరుతో రియల్ ఎస్టేట్ అంతా కూడా కుప్పకూలిపోయింది. ప్రస్తుతం ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా కాపాడుకోవాల్సింది పోయి వీటన్నిటిని అమ్మి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా ఏమారుస్తున్నారని మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. ఉర్దూ యూనివర్సిటీలో ఉన్నటువంటి 50 ఎకరాల భూమికి సంబంధించినటువంటి అంశంలో 1998లో హెచ్ఎండిఏ ఈ భూములను యూనివర్సిటీకి అప్పగించింది. ఇప్పుడు డిసెంబర్ 15న రిజిస్ట్రార్కు నోటీసులు జారీ చేయడంతో ఈ వివాదం మరొకసారి తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఖచ్చితంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యాలయాల్లో పెద్ద మొత్తంలో విద్యార్థులు చదువుకొని ఉంటారు. ఇక్కడ నుంచి చాలామంది ప్రయోజకులై వెళ్తారు. ఇలాంటి భూములపైన కార్పొరేట్ శక్తులకు, కార్పొరేట్ గద్దలకు అప్పజెప్పే విధంగా రాష్ట్ర ప్రభుత్వ కుట్రలకు ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా మేము పోరాటానికి, నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ విషయంలో వెనక్కి తగ్గాలంటూ కూడా ఆర్డర్స్ అయితే, వాళ్ళైతే ఆదేశాలు కూడా జారీ చేసిన, డిమాండ్ చేసినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఈ భూ వివాదం మరొకసారి తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ అంశంలో ట్వీట్ చేశారు. మొన్న మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ అంశం పైన ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్షం చురకలు అంటిస్తే తప్ప వెనక్కి తగ్గనటువంటి సిచ్యువేషన్. ఖచ్చితంగా ఈ అంశం కనుక రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే కోర్టుకు వెళ్లేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం అదే గ్రౌండ్ లో ఉన్నాము. ఆ యూనివర్సిటీలో కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఇక్కడ కొన్ని వన్యప్రాణులు కూడా మనం ఈరోజు చూసినటువంటి ప్రయత్నం అయితే చేస్తాం. ఎక్కడికక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ ను కూడా పూర్తిగా తొలగించి అక్కడ ఉన్నటువంటి భూములను కార్పొరేట్ శక్తులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ అంశంలో వెనక్కి తగ్గకపోతే మాత్రం విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున పోరాటం కూడా కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు ఒక విద్యార్థుల నుంచి కూడా ఒక చిన్న శాంపిల్ గా విద్యార్థుల నిరసన కార్యక్రమం కూడా కొనసాగింది. శాంపిల్ కార్యక్రమంలోనే పెద్ద మొత్తంలో విద్యార్థులు హాజరయ్యారంటే రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే వీళ్ళ నుంచి పోరాటం ఏ విధంగా లభిస్తుందని మాత్రం మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సురేష్, థ్యాంక్ యూ కిరణ్.